లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య అకాల మరణం తనను కలిచివేసిందన్నారు. దివంగత సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. లాస్య నందిత మృతి బాధాకరమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాస్య నందిత మృతిపై సంతాపం ప్రకటించారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం లాస్య నందిత మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్తున్న యువ ఎమ్మెల్యే మరణించడం తీవ్ర విషాదమన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా సంతాపం తెలిపారు. లాస్య నందిత అకాల మరణం పట్ల కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంచి నాయకురాలిగా ఉన్న ఎమ్మెల్యేను కోల్పోవడం తీరని నష్టమన్నారు. లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గతేడాది సాయన్న మృతి నుంచి ఇంకా కోలుకోకముందే ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత లాస్య నందిత మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సేవకు అంకితమైన లాస్య నందిత మరణం అత్యంత బాధాకరమన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు కె కేశవరావు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఎంతో రాజకీయ భవిష్యత్తున్న లాస్య ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతో కలిచివేసిందన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా లాస్య నందిత మృతిపై సంతాపం ప్రకటించారు. ఆమె మరణంపై విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత మృతి చెందారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి అంటూ ట్వీట్ చేశారు. అటు నారా లోకేష్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.